నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు చింత చిగురు వేపుడు చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కొంచెం చింత చిగురు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా, దీంట్లో ఎలాంటి చెత్త ఏది లేకుండా శుభ్రం చేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 గుడ్లు తీసుకున్నానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీంట్లో ముందుగా నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలు అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. చూడండి, మనకి ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయాయి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని అవి 2 పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు మంచిగా అలా వేగనివ్వాలండి. చూడండి, ఇలా కలుపుకుంటూ కారం మంచిగా వేగనివ్వాలి. మనకు కారం వేగిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 3 గుడ్లు తీసుకున్నాను కదా, వాటిని ఇందులో కొట్టి పోసుకుంటున్నాను. ఇలాగ 3 గుడ్లని మంచిగా కొట్టి పోసుకొని వాటిని ఏమి కలపకుండా ఒక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వాటిని మగ్గనివ్వాలండి. మంచిగా ఎగ్స్ చూడండి మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కర్రీ అనేది నీచు వాసన రాదు. మనం ముందే కలిపేసుకుంటే మనకు కర్రీ అనేది నీచు వాసన వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురిని ఈ కర్రీలో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి అండి. చూడండి, నేను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురిని ఇందులో వేసుకున్నాను. దీన్ని మంచిగా కలుపుకొని, అంటే కర్రీలో బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మంచిగా మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి కర్రీ ఎంత బాగా మగ్గిపోయిందో. ఈ కర్రీ మనకి చపాతీలో కానీ, రైస్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి పుల్లగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.